ఇలా కట్ చేయాలి. యూ అండర్స్టాండ్? కట్ చేయి. అరే చెప్తే అర్థం కదా. ఏంటి నా మొహం చూస్తున్నావు? కట్ చేయి. కట్ చేయి. చూసావా, ఆఫ్టర్ ఆల్ ఆనియన్స్ కట్ చేయడానికి నీకు చేతులు వణుకుతున్నాయి. ఇక అందరూ మెచ్చుకునే వంట ఎలా చేయగలుగుతావు? నీ వంట ఆ రోడ్ సైడ్ హోటల్కే పరిమితం. నీ నైపుణ్యం నాలుక చచ్చుబడిపోయిన వాళ్ళకే అంకితం. 5 స్టార్ హోటల్ డిష్ చేయడం అంటే పెళ్లి భోజనాలు వండడం కాదు. కాస్ట్లీ అండ్ టేస్టీ ఫుడ్ చేయడం అంటే పులిహోరలో నిమ్మకాయ పిండినట్టు కాదు. అసలు ఈ పోటీ రేంజ్ ఏంటో అర్థం చేసుకో. ఇక్కడ వండే వంటల యొక్క లెవెల్ ఏంటో నువ్వు తెలుసుకో. అన్నింటికంటే ముందు ఒక ముద్ద తినగానే ఊసేయాలనిపించే నీ పిచ్చి వంటలకి ఇక్కడ అర్హత లేదని అర్థం చేసుకో. ఆల్రెడీ 5 minutes అయిపోయింది. నువ్వు ఇంకా స్టార్ట్ చేసింది కూడా లేదు. పర్లేదులే, ట్రై చెయ్యి. నీ రేంజ్ తెలియక పాల్గొనడానికి వచ్చినట్టున్నావు. అంతా పూర్తయ్యాక జడ్జిలు నీ వంట తినలేక ఊసేస్తూ ఉంటే అది చూసైనా నీ లెవెల్ ఏంటో నీకు బాగా అర్థమవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Excuse me? హే, మేనర్స్ లేదా నీకు? అలా డైరెక్ట్ గా రూమ్ లోకి వచ్చేస్తావా? అసలు వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు? తిరిగి కాంపిటీషన్లో పాల్గొనాలని వచ్చాను సార్. ఇది నిఖిల్ సార్ రూమ్ అనుకున్నాను. వాట్? నీకు తెలివే లేదనుకున్నాను. అసలు బుర్రే లేదని ఇప్పుడు అర్థమైంది. ఒక్కసారి కాంపిటీషన్ నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ ఎలా ఎంటర్ అవుదాం అనుకుంటున్నావు? నన్ను కాదని నిఖిల్ నీకు పర్మిషన్ ఇస్తాడనుకుంటున్నావా? మీరు పర్మిషన్ ఇస్తే అవుతుంది కదా. ఇదేమైనా ఇంట్లో ఆడుకునే లక్క పిడతల ఆట అనుకున్నావా? ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం దొరకడమే ఒక లక్కీ ఛాన్స్. ఆ ఛాన్స్ రావడం కోసం వేల మంది ఎదురు చూస్తూ ఉంటే నువ్వు వచ్చిన ఛాన్స్లే వదులుకున్నా లూజర్వి. నీకు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే అర్హత లేదు. ప్లీజ్ సార్, ప్లీజ్ దయచేసి అలా అనకండి. నువ్వు వద్దనుకున్నప్పుడు పోవడానికి, నీకు నచ్చినప్పుడు రావడానికి ఇది అల్లాటప్ప కాంపిటీషన్ కాదు. నేషనల్ వైడ్ కుకింగ్ కాంపిటీషన్. నీకు పప్పులో ఉప్పెంత వేయాలో ఎలాగో తెలీదు. ఇలాంటి ప్లేస్ లో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? అలా అనకండి. నా వల్ల తప్పైపోయింది, ఒప్పుకుంటున్నాను. దయచేసి నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. కుదరదు. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. ప్లీజ్ సార్, నాకు ఈ కాంపిటీషన్ చాలా అవసరం. దానికోసం మీరు ఏం చెప్పినా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అర్థం చేసి ఈ అవకాశం కోసం మీరేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
హే వాట్ ఆర్ యు డూయింగ్? ఆ అమ్మాయి ఏమందో విన్నావా? నాకు గాలం వేసో, అందరి దగ్గర నన్ను బ్యాట్ చేసో ఈ కాంపిటీషన్లోకి తిరిగి రావాలనుకుంటున్నావా? అదేం లేదు, మిమ్మల్ని పర్మిషన్ అడుగుదామని. Shut up! నువ్వు ఏమడిగినా చేస్తానని చెప్పినప్పుడే అర్థమైంది నువ్వేంటో. నీలాంటి వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. అనుకున్నది దక్కించుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతారు. నీ సంగతి ఇలా కాదు, రా చెప్తా. ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా మాట వినండి. నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని పర్మిషన్ అడుగుదామనే వచ్చాను. నన్ను వదలండి, నేను చెప్పేది వినండి. I said shut up! కథలు బాగానే అల్లుతున్నావే. చూడండి రుద్ర నీలకంఠ గారు, మీరు అందగాడని, మీ చుట్టూ అమ్మాయిలు క్యూలు కడతారని మీకు అనిపించొచ్చు, కానీ అందరు అమ్మాయిలు అలా ఉండరు. మీకు మీరు మన్మధుడిలా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మిమ్మల్ని కన్నెత్తి కూడా చూడని నాలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. బాగానే మాట మారుస్తున్నావే. మాట మార్చడం కాదు రుద్ర, ఈ అమ్మాయి చెప్పేది నిజం. దేని గురించి మాట్లాడుతున్నారు? మీ అందం గురించి కాదు. ఈ అమ్మాయి మీ రూమ్ కి రావడం అనే విషయం గురించి. అది మీరెలా చెప్పగలరు? ఎందుకంటే ఎటు వెళ్లాలో తెలియని ఈ అమ్మాయికి మీ రూమ్ చూపించింది నేనే కాబట్టి. పోటీలోకి తిరిగి రావాలి అనే తన తాపత్రయాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయమని నేనే తన్ని పంపించాను కాబట్టి. ఈ అమ్మాయి పొరపాటునో ప్లాన్ చేసుకునో రాలేదు. పోటీలోకి అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని ప్రాధేయపడటానికి వచ్చింది. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. సరే, ఇప్పుడేమంటారు? ఈ అమ్మాయికి ఏ తప్పుడు ఆలోచన లేదంటారా? ముమ్మాటికి లేదంటాను మిస్టర్ రుద్ర. సరే మేడం, మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి, మీకు తప్పుగా కనిపించడం లేదు కాబట్టి మీ మీద ఉన్న గౌరవంతో నేను నమ్ముతాను. ఆ అమ్మాయికి పోటీలోకి రీ ఎంట్రీ ఇద్దాం. అవసరం లేదు. ఒక అమ్మాయి జీవితం మీద ఇంత పెద్ద మచ్చ వేసేసి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చేస్తే తన మీద పడ్డ మచ్చ చెరిగిపోతుందా? ఒక నిజాయితీ గల ఆడపిల్ల మీద అంత పెద్ద నింద వేసేస్తే అది మళ్ళీ తొలగిపోతుందా? నా క్యారెక్టర్ని తక్కువ చేసే ఈ అవకాశం నాకు అవసరం లేదు. ఈశ్వరి, అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చినప్పుడు దాన్ని వదులుకోకూడదు. తెలుసు మేడం. ఒరే వంశీ, త్వరగా టీవీ పెట్టరా. అక్కడ ఈశ్వరి ఏం చేస్తుందో ఎలా చేస్తుందో. పెడతానున్నానమ్మా. కంగారెందుకులేమమ్మా, మనం చూస్తే మాత్రం గెలిచేస్తుందా? ఆ నాలుకకి నలుగేసి రుద్దవే, అప్పుడైనా 4 మంచి మాటలు మాట్లాడే అలవాటు వస్తుందేమో. అదిగో మన ఈశ్వరి. అబ్బా, టీవీలో ఎంత బాగా కనిపిస్తుందో. నిజమేనే అమ్మా.
అందుకే సినిమా హీరోయిన్లు తెర మీద అందంగా కనిపిస్తారు. మన ఈశ్వరి కూడా అచ్చం హీరోయిన్ లా కనిపిస్తుంది. దానికేం తక్కువరా, దాని ముందు హీరోయిన్లు కూడా దిగదుడిపే. దివ్య, దివ్య, ఏమైంది? డాక్టర్కి ఫోన్ చెయ్యి. ఈశ్వరి గారు, మీరెందుకు వచ్చారండి? మీకు టైం సరిపోదు. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఒక మనిషి ఇలా చలనం లేకుండా పడుంటే ఎలా వదిలేమంటారండి? పర్లేదండి, డాక్టర్ గారు వస్తున్నారు. డాక్టర్ వచ్చే వరకు ఆగితే ఈ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం ఎదురవుతుందో ఎవరికి తెలుసు? ఈమెకి ఆక్సిజన్ తగినంతగా అందడం లేదండి. అదేంటి, వంటలో వాడాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆ అమ్మాయి కోసం వాడేస్తోంది? ఇదేంటిది? తన పని వదిలేసి పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తోంది. పరోపకారం చేస్తే గాని ప్రాణం కుదుట పడదనుకుంటా తాతయ్య. అయ్యో, ఓ పక్కన టైం అయిపోతుంది కదే, తొందరగా కానివే. ఇక ఈవిడ గారు గెలిచినట్టే, ఆ 50 లక్షలు తెచ్చినట్టే. చేతిలో గీత కిలోమీటరున్నా మిల్లీమీటర్కి కుదించుకునే రకాల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. పాపం, అక్కడ అమ్మాయికి బాగా లేకపోతే సహాయం చేస్తున్నట్టుందండి. ఆ సహాయాలు సొరకాయలు తర్వాత చేసుకోవచ్చు కదా. పోటీని పక్కన పెట్టేసి అబ్బా సహాయం చేయటం ఏంటి? ఇదింతేరా, వాళ్ళకి వీళ్ళకి సహాయం చేయడం తప్ప ఈ ఈశ్వరికి ఏమి చేత కాదు. ఇలాంటి సమయంలో అలాంటి పిచ్చి పనులు ఎవరైనా చేస్తారా? ఇక ఈశ్వరి గెలిచినట్టే. కరెక్ట్ గా చెప్పావమ్మా. ఎక్కడ ఏం చెయ్యాలో ఎలా ఉండాలో తెలియకపోతే ఇదిగో ఇలాగే ఏడుస్తుంది. చూసావా వదినా, ఆ అమ్మాయికి బొత్తిగా బుర్ర లేదనుకుంటా. తనకి శ్రద్ధాశక్తులు లేవని మేనేజ్మెంట్ తనని ఎలిమినేట్ చేసింది. ఇంకేం చూస్తాం లేరా, టీవీ కట్టే. మనం టీవీ కట్టేసినంత మాత్రాన నీ కూతురు ఓటమి లోకానికి తెలియకుండా పోదు కామాక్షి. అక్కది ఆరంభ సూరత్వమే తాతయ్య. మొదలు పెట్టినప్పుడు ఉన్న ఊపు ముగింపులో ఉండదు. అదిగో వాడిపోయిన మొహంతోనూ ఓడిపోయాను అన్న పరాభవంతోనూ వస్తున్నట్టుంది. వెళ్ళి హారతిచ్చి మరీ లోపలికి తీసుకురావాలేమో. ఈశ్వరి అసలే పుట్టెడంత బాధలో వచ్చి ఉండొచ్చు. ఆ బాధ మీద మళ్ళీ మీరు కొత్త గాయాలు చెయ్యకండి. రామ్మా, లోపలికి వెళ్దాం. అరెరెరెరెరెరే, అప్పుడే ఇంట్లోకి వచ్చేసావా? నీకోసం పరుగు పరుగున ఇంటికొచ్చేసాను. ఏంటి కామాక్షి అలా చూస్తున్నావు?
ఈశ్వరి మొదటి రౌండ్ లో గెలిచొచ్చింది కదా, ఘనంగా స్వాగతం పలికావా? ఏవమ్మా ఈశ్వరి, గోదాదేవి కళ్యాణం రోజు ఏమన్నావు? ఆ రోజు అందరూ కళ్యాణం చూడ్డానికి వస్తే మీరేమో కల్లోలం సృష్టించి వెళ్లారుగా. ఇప్పుడేంటి కడుపులో చల్ల కూడా కదలకుండా కూర్చున్నారు? మీ వాడిపోయిన మొహాలు చూస్తుంటే నాకు భలే ముద్దొస్తుంది తెలుసా? చిచి, కొన్ని మనిషి జన్మలు ఎందుకుంటాయో తెలీదు. ఏడ్చేవాళ్ళని చూసి నవ్వుతారు. అయినా పారిజాతం అన్న దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు మీ బాధ ఏమిటి? ఈశ్వరి ఓడిపోయిందనా, లేకపోతే పారిజాతం పిచ్చివాగుడు వాగిందనా? దేని ఓటమి ఆ పారిజాతానికి నోరిచ్చిందా? రోడ్డును పోయేవాళ్లు రోతగా ఎన్నైనా మాట్లాడుకుంటారు. అవన్నీ చెవులకి ఎక్కించుకుంటావా ఏమిటి? ఎక్కించుకోవాలమ్మమ్మా. ఎందుకంటే ఆ రోడ్డును పోయే వాళ్ల దగ్గరే నోటికొచ్చిన ప్రతిజ్ఞలన్నీ ఈశ్వరి చేసొచ్చింది కాబట్టి. పోనీ ఆ ప్రతిజ్ఞలు చేసింది అనుకున్నా నిలబెట్టుకుందా? లేదు కదా. వేడివేడి కూర పొయ్యి మీద వదిలేసి ఎవరికో సేవలు చేయడానికి వెళ్ళింది. మేమంతా నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం ఈశ్వరి, కానీ నువ్వు కొంచెం కూడా బాధ్యత లేకుండా ఓడిపోయి వచ్చావు. పోనీలేరా, ప్రాప్తం లేదు అనుకుందాం. అది కాదు పెద్ద మావయ్య, ఒకటా రెండా 50 లక్షల రూపాయల పోటీ. ఎంత చురుగ్గా ఉండాలి, ఎంత స్వార్థంగా ఉండాలి. ఆ మాత్రం జ్ఞానమే ఉంటే ఇప్పుడు ఓడిపోయా అనే వార్తతో వాడిపోయిన మొహం వేసుకుని ఇలా ఇంటికొచ్చేది కాదు. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకులేనా? ఎక్కడైపోయిందిరా? 20 రూపాయలకు భోజనం పెట్టి ఊరందరినీ ఉద్ధరిస్తోంది కదా. ఈ పోటీలో కూడా ఆ పనికిమాలిన త్యాగాలెందుకు చెప్పు? ఆ సమయంలో నాకు అనిపించిన మంచి నేను చేశాను. ఒక ప్రాణం నా ముందే వెలవెల్లాడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోయాను. మానవత్వానికి ఓడిపోవడానికి ముడి పెడితే నేనేం చేయగలను? మానవత్వం ఈశ్వరి, ఏంటమ్మా ఇది? చిన్నపిల్లలా? ఇప్పుడేమైందని? సారీ పెద్దమ్మ. ఎందుకమ్మా సారీ? నువ్వేం తప్పు చేశావని? అందరికీ నమ్మకం కలిగించి ఇప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేశాను కదా. అందరూ అన్ని మాటలు అంటూ ఉంటే అసలు నేను చేసింది తప్పో ఒప్పో కూడా నాకు తెలియడం లేదు పెద్దమ్మ. నువ్వు చేసిన పనిలో మంచితనాన్ని ఇప్పుడు కాకపోయినా
ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. నువ్వేం బాధపడకమ్మా. అక్కడ వంట చేసి రమ్మంటే పెంట చేసొచ్చింది. చేసిన తప్పుకి కాస్తైనా బాధపడివక్క. తప్పు తప్పు అని 10 సార్లు అనకండి పిన్ని. నిజంగానే నేను తప్పు చేశానా అని సందేహంలోకి వెళ్ళిపోతున్నాను. ఆ మాత్రం ఆలోచించుకోవడంలో తప్పేం లేదమ్మా. ఎందుకంటే నువ్వు చేసింది తప్పే కాబట్టి. సుందరి, జరిగింది చాలు. ఇంకా ఇంకా మాట్లాడి ఈశ్వరిని బాధ పెట్టద్దు. సరే అక్క, నేను మాట్లాడడం మానేస్తాను. కానీ వారం తిరిగేలోపు వచ్చే ఆ వీర్రాజు నోరు ముయించగలరా? ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా? చూడు ఈశ్వరి, నువ్విలాగే నిశ్శబ్దంగా ఉంటే మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇస్తూనే ఉన్నట్టవుతుంది. లే, రా. లేమన్నానా? లే, రా ఈశ్వరి. సాటి మనిషి ఆకలిని అర్థం చేసుకోవాలని నేర్పించావు. అలాగే ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవాలని నువ్వే నేర్పించావు. ఈ రోజు నేను అదే చేస్తే అందరూ తప్పు అంటున్నారు. నా గెలుపు కన్నా ఒక మనిషి ప్రాణం మిన్నా అని నేను నమ్మిన సిద్ధాంతాల వల్ల నాకు ఒరిగేదేమీ లేదు అని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తాతయ్య అనే ఒక్కొక్క మాట ఒక్కో గాయం చేస్తూనే ఉంది. ఈ వంటల పోటీలో గెలిస్తే అందరినీ మెప్పించే అవకాశం వస్తుందేమో అనుకున్నాను. ఆ అవకాశం ఇక చేజారిపోయినట్టే. ఇక ఎప్పటికీ తాతయ్యకి దగ్గర కాలేనేమో అని భయంగా ఉంది. వంటల పోటీ విజేతకి నమస్కారం. ఏమ్మా, వంటల పోటీలో గెలిచినందుకు మీ ఇంట్లో వాళ్ళందరికీ విందు భోజనం ఏర్పాటు చేస్తున్నావా? బాబాయ్, ఏమీ లేదమ్మా. పోటీలో గెలిచాక నీలో ఆనందం గర్వం ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాను. బాబాయ్, అది నేను కాంపిటీషన్లో వద్దమ్మా. నువ్వు చేసిన ఘనకార్యం, చూపించిన చాకచక్యం అన్నీ తెలుసు. అది బాబాయ్. ఆపేయ్. నువ్వేదో గెలిచేసేస్తావు, కోని సంచులతో డబ్బులు తెస్తావని మేమంతా ఎదురు చూస్తుంటే నీ చేతిలో ఉన్న లవంగం ఆ అమ్మాయి ముక్కు దగ్గర పెట్టి లక్షల పోటీని లక్షణంగా వదిలేసి వస్తావా? వీర్రాజు గారు, దయచేసి ఆపండి ఆ మాటలు. ఇప్పటికే ఆ అమ్మాయిని అందరూ కాకుల్లో పొడుచుకుని తింటున్నారు. పొడుచుకు తింటాం కాదమ్మా, కాల్చుకు తిన్నా తప్పులేదంటున్నాను. కావలసిన వాడికి ఇచ్చిన మాట తప్పింది, రావాల్సిన 50 లక్షలు వదిలేసి వచ్చింది. ఇక నా అప్పు తీరుతుందన్న ఆశ పూర్తిగా చచ్చింది. అలా అడగండి వీర్రాజు గారు. ఇంట్లో వాళ్ళు అడుగుతుంటే గిట్టక మాట్లాడినట్టుంటుంది. చూడమ్మమ్మా, ఇప్పుడు ఆయన అదే అంటున్నారు.
ఆయనే కాదు, లోకంలో ఎవ్వరిని అడిగినా ఈశ్వరి చేసింది తప్పే అంటారు. ఏమిటి పరాయి వాళ్ళ ముందు కూడా నీ పుల్ల విరుపు మాటలు? పరాయి వాళ్ళ దగ్గర మాట్లాడే పుల్ల విరుపు మాటలు మీకు నచ్చవు గాని పరాయి వాళ్ళ దగ్గర తీసుకున్న లక్షల గురించి మాట్లాడరే. 3 నెలల గడువు ఇచ్చారు కదా బాబాయ్. ఆ 3 నెలలు గడవక ముందే వచ్చి గొడవ పెడితే ఎలా? నువ్వు పోటీకి వెళ్ళక ముందే చెప్పాను ఈశ్వరమ్మ, గెలిస్తే హోటల్ నీది, ఓడిపోతే నాది అని. ఇక నువ్వు ఆ హోటల్లో అడుగు పెట్టొద్దని చెప్పడానికే వచ్చాను. అసలు ఏం జరిగిందంటే, ఆల్ ఆఫ్ యూ సడన్ ఈ మీటింగ్ ఏంటి? మిస్టర్ రుద్ర, ఫస్ట్ రౌండ్లోనే ఈశ్వరిని ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది. వాట్? తను డిష్ ని టేస్టీగా వండలేకపోయింది, అందుకే ఎలిమినేట్ అయింది. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఎస్ రుద్ర, ఐ ఫీల్ ఇట్ రాంగ్. ఒక్క ఇంగ్రీడియంట్ వేస్తే తన వంట కూడా అద్భుతంగా ఉంటుందని మనకి తెలుసు. ఆ ఇంగ్రీడియంట్ ని ఒకరి ప్రాణం కాపాడడం కోసం వాడిందని కూడా మనకి తెలుసు. ఆ యాంగిల్లో మనం ఎందుకు ఆలోచించకూడదు? ఫుడ్ టేస్టీగా వండేవాళ్ళు మాత్రమే నెక్స్ట్ రౌండ్స్ కి వెళ్తారు. అదే మన కాంపిటీషన్ లో ఉన్న మెయిన్ రూల్. హ్యూమానిటీని చూడడానికి ఈ కాంపిటీషన్ పెట్టలేదు మేడం. ధరణి మేడం చెప్పింది కూడా కరెక్టే కదా రుద్ర. తను ఆ ఒక్క ఇంగ్రీడియంట్ వేసుంటే తన వంట అందరికన్నా టాప్ లో ఉండేది. అఫ్కోర్స్, బట్ షీ నెవర్ యూజ్డ్ ఇట్. మనం కారణాలు చూస్తూ పోతే అక్కడ ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన కారణం కూడా ఉంది. షెఫ్లకి ఉండాల్సిన మరొక ప్రధానమైన క్వాలిటీ ఏ ఆహార పదార్థాల్లో ఏ పోషక విలువలు ఉన్నాయి, వేటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి అనేది తెలియటం. ఈ రోజుల్లో డిగ్రీలు తీసుకున్న వాళ్ళకు కూడా ఆ విషయం తెలియటం లేదు. అలాంటిది ఆ అమ్మాయికి ఏవి మన ఆరోగ్యానికి ఎలా పనిచేస్తాయో పూర్తి నాలెడ్జ్ ఉంది. దాన్ని బట్టి మీకు అర్థం కావడం లేదా తన కుకింగ్ లో ఎంత పర్ఫెక్షనిస్ట్ అయి ఉంటుంది అని? ఓ, ఇట్స్ వ్యాలిడ్ పాయింట్ మ్యామ్. మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇంగ్రీడియంట్ వేయకపోయినా తన వంటని తీసి పడేసేట్టు అయితే లేదు. మీరు మరొక విషయం గమనించారా? అందరికంటే అతి తక్కువ సమయం తీసుకుని మరి ఆ అమ్మాయి వండింది. రుద్ర, ఏంటి అంత సీరియస్గా ఉన్నావు? నథింగ్. ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా రుద్ర. నువ్వే మాట్లాడు. ఏదో ఒకటి మాట్లాడుతావు కదా ఆ మిరపకాయ గురించి. అదేం లేదు రుద్ర, ప్రతి విషయంలోనూ మన వ్యూస్ కలుస్తాయి. కానీ ఈశ్వరి విషయంలో మాత్రం అలా అవ్వడం లేదు. అందుకే ఆ అమ్మాయి వంట గురించి మళ్ళీ మళ్ళీ కొత్తగా టాపిక్ పుడుతూనే ఉంది. ఏమంటావు? ఏమంటాను? నక్కతోక తొక్కుకొచ్చి లక్కు పట్టేస్తున్న ఆ అమ్మాయికి చప్పట్లు కొట్టి సన్మానాలు చేస్తున్నారు అంటాను. ఆ అమ్మాయి విషయంలో నేనెంత చెప్పినా నువ్వు లైట్ తీసుకుంటావు కదా రుద్ర. ఇట్స్ ఓకే. కానీ మిగతా జడ్జెస్ కూడా తనకే సపోర్ట్ చేశారు కదా. 190 మంది ఎస్ అన్నారని అది రైట్ అయిపోదు, రాంగ్ అన్నారని అది తప్పు అయిపోదు. మిగిలిపోయిన ఆ 1% ఒక్కొక్కసారి కరెక్ట్ అవ్వచ్చు. చూద్దాం రుద్ర, ఆ 1% కరెక్ట్ అవుతుందో లేక ఆ అమ్మాయి గెలిచి మా నమ్మకం కరెక్ట్ అని రుజువు చేస్తుందో. యా ష్యూర్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నిఖిల్, ఆ అమ్మాయికి వంట చేత కాదని, వంటల్లో ఓనమాలు కూడా రావని నేను రుజువు చేస్తాను. కానీ నాకేమనిపిస్తుందో తెలుసా రుద్ర, తనలాంటి గొప్ప షెఫ్ని నేనెప్పుడు చూడలేదని నువ్వే అనే రోజు వస్తుందని నాకు అనిపిస్తుంది. నా నోటితో నేను ఆ అమ్మాయిని పొగడ్డమా? నెవర్. టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని నువ్వే అంటుంటావు కదా రుద్ర. అది టాలెంట్ ఉన్న వాళ్ళ గురించి అంటాను, అంతేగాని టూత్ పేస్ట్కి గార్లిక్ జింజర్ పేస్ట్కి డిఫరెన్స్ తెలియని మొహాల గురించి కాదు. తనకి డిఫరెన్స్ తెలియకపోవడం కాదు రుద్ర, నీ ఆలోచన తీరులో తనే డిఫరెన్స్ తీసుకొస్తుంది చూడు. యా, లెట్స్ సీ.
కూర్చో ఈశ్వరి. నాకు కూడా తెలీదు ఈశ్వరి. నీతో మాట్లాడాలి, మంచి ఆఫర్ ఇవ్వాలి అంటున్నారు. ఆఫరా? మీరు కంగారు పడకుండా ఉంటే నేను కూల్గా చెప్తాను. చెప్పండి. నా పేరు కేడి కాళిదాస్. కేడి గ్రూప్ ఆఫ్ హోటల్స్కి ఓనర్ని. వంటల్లో నువ్వు చేతిరిగిన దానివని, పాకశాస్త్రంలో ప్రావీణ్యురాలువని తెలిసొచ్చాను. వస్తూ వస్తూ నా హోటల్లో నీకోసం ఒక జాబ్ ఆఫర్ కూడా తీసుకొచ్చాను. ఆఫర్తో వచ్చినందుకు ఆనందంగానే ఉంది, కానీ ఆఫర్ అందుకోవడానికి నేను సిద్ధంగా లేనండి. సొంత కాళ్ల మీద నిలబడాలి, వీలైనంత మందికి సాయం చేయాలి. అందువల్ల మీ ఆఫర్కి ఒప్పుకోలేను. వెల్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ సూపర్ షెఫ్ కుకింగ్ కాంపిటీషన్లో గెలిచి 50 లక్షలు దక్కించుకుని నీ ఆశయం నిలబెట్టాలనుకుంటే అది కూడా కాకపోవచ్చు. ప్రయత్నం ఉంటే ఫలితం కూడా ఉండొచ్చు కదా సార్. నీ ప్రయత్నం ఆకాశమంతుండొచ్చు, కానీ దాన్ని అంతకు మించిన శక్తితో అనగతొక్కే వాళ్ళుంటే నీ ప్రయత్నం ఫలిస్తుందా?